జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బాధ్యతలను విభజించారు. ఇక్కడ డబ్బు సమస్య కాదు, గెలుపే ముఖ్యం. అభ్యర్థి ఎవరు అన్నది హైకమాండ్ డిసైడ్ చేస్తుందని చెప్పినా అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కే అని పరోక్షంగా సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమస్యలన్నీ చుట్టుముట్టిన సమయంలో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తన కాళ్లకు ఎంతమంది అడ్డుపడినా సరే జూబ్లీ హిల్స్ లో విజేతగా నిలవాల్సిన అవసరం కనిపిస్తోంది. గెలుపునకు చాలా మంది క్రెడిట్స్ తీసుకుంటారు, కానీ ఓటమికి మాత్రం బాధ్యత ఆయనొక్కడిదే. అందుకే వ్యూహాత్మకంగా తాను అనుకున్న ఎఫెక్ట్ వచ్చేలా రాజకీయాలు చేస్తున్నారు. సరిపోరు అనుకున్న అభ్యర్థులను దారి నుంచి తప్పించి తాను అనుకున్న అభ్యర్థికి ప్రోత్సాహం ఇస్తున్నారు. నవీన్ యాదవ్ ఇప్పుడు రేవంత్ ప్రోత్సాహంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో ఫలితాలను నిర్ణయించేది మజ్లీస్ మాత్రమేనని లెక్కలు చెబుతున్నాయి. మజ్లీస్ పార్టీ పోటీ చేస్తుందా, ఇతరులకు మద్దతిస్తుందా అన్నది కూడా విజేతను నిర్ణయిస్తుంది. 2014లో మజ్లీస్ ఎవరికీ మద్దతివ్వలేదు. తమ పార్టీ తరపున నవీన్ యాదవ్ ను నిలబెట్టింది. నవీన్ కుటుంబానికి ఉన్న సపోర్ట్, మజ్లీస్ బలం కలిసి గెలుస్తారని అనుకున్నారు. కానీ టీడీపీ తరపున పోటీ చేసిన గోపీనాథ్ గెలిచారు. రెండో స్థానంలో నవీన్ యాదవ్ నిలిచారు. అప్పుడే మజ్లీస్ బలం ఏంటో స్పష్టమైపోయింది. అధికారంలో ఎవ్వరుంటే వారు తమ దారికి అడ్డం రాకుండా ఇతర చోట్ల వారికి మద్దతుగా ఉండే వ్యూహాన్ని మజ్లీస్ అమలు చేస్తుంది. రాజకీయాల విషయంలో మాత్రం పూర్తిగా అదే పాటిస్తారు. అందుకే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం జూబ్లీ హిల్స్ లో అభ్యర్థిని మజ్లీస్ నిలబెట్టలేదు. బీఆర్ఎస్ కు పరోక్ష సహకారం అందించింది. ఈ కారణంగానే గోపీనాథ్ మరో 2 సార్లు భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మజ్లీస్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ కు ఇటీవల ఓ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అదే సమయంలో చెరువులో ఉన్న వారి కాలేజీలు, ఇతర ఆస్తులకు భరోసా ఇచ్చింది కూడా. అందుకే జూబ్లీ హిల్స్ లో మజ్లీస్ అభ్యర్థిని నిలబెట్టడం దాదాపుగా అసాధ్యం. నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తే బీఆర్ఎస్ ఓట్లను చీల్చేలా అభ్యర్థిని నిలబెడతారు. మజ్లీస్ మద్దతుతో జూబ్లీ హిల్స్ స్థానంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. మజ్లీస్ తో డీల్ కారణంగా రేవంత్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.